నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగా పెంచుకొంటిమి నిన్ను మరువగా లేములే శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా శుభములు కలుగు నీకు. అమ్మా అక్క హాసిని, నాకొక మంచి కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది. నా రెజ్యూమ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళే కాల్ చేశారు. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే అదే ఫోర్స్ తో వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ కూడా సంపాదించేసాయి. ఇంటర్వ్యూ ఎప్పుడక్కా? ఇప్పుడే హాసిని, ఒక 15 minutes లో అక్కడికి వెళ్ళాలి. మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళు. కళ్యాణి అక్క నన్ను తీసుకెళ్ళడానికి వస్తానంది. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ బటన్ ఉన్నట్టు నీ పక్కన ఎప్పుడు కళ్యాణి అక్క ఉండాల్సిందే. అమ్మా ఏమ్మా వచ్చేసారా? అన్ని రంగుల దారాలు దొరికాయా? అన్నీ దొరికాయి కానీ నువ్వు ఖచ్చితంగా కావాలని చెప్పిన మెరూన్ కలర్ మాత్రం దొరకలేదమ్మా. దొరకదు. ఎందుకు దొరుకుతుంది? వెళ్ళింది ఒక అదృష్టలక్ష్మి, ఓ జ్యేష్ఠాదేవినో. జ్యేష్ఠాదేవి పెద్దది కదా, దానికి ఏం కావాలో అది మాత్రమే దొరుకుతుంది. పిన్ని, ఏంటా మాటలు? నేనేమన్నాను? ఎందుకలా మాట్లాడతావు? తను చూడు ఎంత బాధపడుతుందో. అయినా చేతుకున్న 5 వేళ్లని ఒకే ప్రేమతో చూసుకుంటాం గాని చిన్నగా ఉందని చిటికిన వేలుని, లావుగా ఉందని బొటన వేలిని నరుక్కోలేం కదా. హా, కానీ సాధారణంగా బంగారం తొడిగే అదృష్టం 4 వేళ్లకే ఉంటుంది, బొటన వేలికి ఉండదు కదా. కాని బొటని వేలి సాయం లేకుండా మిగతా వేళ్ళు ఏ పని చెయ్యలేవు పిన్ని. హ్మ్, నా పెద్ద కూతురు బొటని వేల్లాంటిది. హాయ్ సార్. హాయ్. రండి. కూర్చోండి. హా, ఏం బాబు అంతలోనే మళ్ళీ వచ్చావేంటి? పిన్ని సారీ అండి, మా పిన్ని మాటలే అంతా. పర్లేదండి, నాకు చిన్న అవసరం ఉండి వచ్చాను. నాకు కొన్ని చీరలు కావాలి. చీరలా? ఎస్, నేను చీరలు కొందామని వచ్చాను. చీరల కోసం మగవాళ్ళు రావడం ఏమిటో? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కొంతమందికి శారీస్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు సెలక్షన్ రాదు. మీరైతే కొంచెం తెలిసిన మనిషి కాబట్టి శారీ సెలక్షన్ ఈజీగా అయిపోతుందని ఇక్కడికి వచ్చాను. ఓకే సార్. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 25 to 30 లోపల ఉంటుంది. ఓకే సార్. హాసిని రా, చీరలు తీసుకొద్దాం. సార్ ఇవి చూడండి, ఇవన్నీ ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా ఈ శారీస్, ఈ కలర్స్ బాగా సూట్ అవుతాయి. ఓకే. మీరు చెప్పిన వయసు గల అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడి కొంటున్న శారీస్ సార్ ఇవన్నీ. ఓకే. వీటిలో నుంచి మీరే 4 శారీస్ సెలెక్ట్ చేస్తారా? ఓకే సార్.
సార్ ఈ 4 శారీస్ చాలా బాగున్నాయి సార్. మీ సెలక్షన్ చాలా బాగుంది. ఇంకొక చీర స్పెషల్గా సెలెక్ట్ చేయాలి. అదెవరికి? నీ భార్యకా? మీరు సెలెక్ట్ చేయండి. ఆ, ఇది ఓకేనా సార్? చాలా బాగుంది. మొత్తం ఎంత అయిందండి? శారీస్ అన్ని కలిపి 5,000 అయింది సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. అమ్మా, ఇంకో విషయం, నా ఫ్రెండ్స్ ఎవరికి శారీ కట్టుకోవడం అస్సలు రాదు. మీరేమనుకోకపోతే మీరు వచ్చి వాళ్ళకి శారీ కట్టి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నేనెందుకండి? మీకు చీరకున్న విలువ బాగా తెలుసు. అందరూ ఓ పద్ధతి ప్రకారం చీర కట్టుకుంటారు. మీరు మాత్రం చీర మీద గౌరవంతో ఇష్టంతో కట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్లీజ్ అండి, మీరు కాదనకండి. ఆడపిల్లలకి చీర కట్టడమేగా, వెళ్ళిరా. ఎలాగో ఈరోజు సెలవేగా. హాసిని, నాతో నువ్వు కూడా రా. నేనా? ఎందుకక్క? 4 శారీస్ కట్టాలి అంటున్నారు కదా, నువ్వు కూడా వస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళమ్మా హాసిని. సరే అమ్మా. అబ్బా, వారాహిని ఒక్కదాన్ని తీసుకెళ్దాం అనుకుంటే వెంట తోక కూడా వస్తుంది. ఆంటీ థ్యాంక్ యూ. టైం అవుతుంది. కళ్యాణి అక్క ఇంకా బయలుదేరిందో లేదో. నీ పోలీస్ కళ ఎప్పుడు నెరవేరుతుంది? ఇంకా నోటిఫికేషన్ పడలేదు. పడిన వెంటనే అప్లై చేయడం, సెలెక్ట్ అవ్వడం, ట్రైనింగ్, జాబ్. సరే, బాయ్ బాయ్. బుద్ధుందా లేదా? ఏంటే వాగుతున్నావు? కళ్ళు ఏమన్నా పోయాయా? నా కార్ని గుద్దేసి నా మీద రెచ్చిపోతున్నావు. మొహం పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా నాటకాలు వేసావంటే. నాటకాలేసి, డ్రామాలు చేసి, రీల్స్ చేసి బిజినెస్లు దెబ్బతీసేది నీ ఫ్యామిలీ వాళ్ళు. హే, మా ఫ్యామిలీ గురించి మాట్లాడేవంటే పళ్ళు రాలిపోతాయి. మీలాగా ఒకళ్ళని మోసం చేసి వ్యాపారాలు పెట్టేద్దాం, మంచి పేరు కొట్టేద్దామని చూసే ఫ్యామిలీ కాదు మాది. ఎన్నో ఏళ్లుగా మంచి పనులు చేస్తూ ఊళ్ళో అందరి అభిమానం సంపాదించుకున్నాం. మీరెన్ని మంచి పనులు చేశారో మా మమ్మీని అడిగితే చెప్తుంది. పచ్చి మోసగాళ్ల ఫ్యామిలీ మీది. హే, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకో. రెచ్చగొడితే ఏం చేస్తావు? కొట్టేస్తావా? జిమ్ చేస్తున్నావని పెద్ద పోలీస్ అయిపోతావని అనుకుంటున్నావా? అక్క, త్వరగా రావే. హాఫ్ అన్ అవర్లో వస్తానని సునైనికి చెప్పాను. ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకాసేపు ఆపాలి. ఏం చేయాలి? హే, నన్ను వెళ్ళనివ్వు. నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి
ఎక్కడికి వెళ్తున్నావు? ఏ వదిలు. నాకు అర్జెంట్ పనుంది కాబట్టి నేను మాటలతో సమాధానం చెప్తున్నాను. లేదంటే లేదంటే చెప్పు. లేదంటే ఏం చేస్తావు? ఏ వదలమని చెప్తున్నాను కదా, వదలు. చెప్పు ఏం చేస్తావో. నువ్వేదో పోలీస్ అయిపోతావు అనుకుంటున్నావు కదా. ఓ తెగ రెచ్చిపోతున్నావు. నీకంత సీన్ లేదు. నువ్వు ఎస్ఐవి కాదు కదా, కనీసం కానిస్టేబుల్ కూడా కాలేవు. హే హ, చూడు, నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే ఓకే. దానికోసం ఒక రోజు ఒక టైం అనుకుందాం. అప్పుడు గొడవ పడదాం. గొడవకైనా దెబ్బలాటకైనా నేను రెడీ. హక్ ఇంకా రాలేదు. టైం చూస్తే 20 నిమిషాలే ఉంది. అబ్బా, టైం అయిపోతుంది. ఏయ్, నన్ను వెళ్ళనివ్వు. నా కార్ ఎందుకు గుద్దావో సమాధానం చెప్పు. నన్ను కొడతానన్నావు కదా, నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. ఇప్పుడు బయలుదేరితేనే అక్కడికి రీచ్ అవ్వగలను. హక్కేమో ఇంకా రాలేదు. ఎక్కడుంది? హే, ఇందాక చెయ్యెత్తి వదిలేశాను. ఇంకా వాగవంటే ఈసారి సునైనా, బయలుదేరాను, వచ్చేస్తున్నాను. 10 minutesలో నీ ముందు ఉంటాను. ఇన్ టైంలో నేను తీసుకెళ్తాను. నువ్వేం కంగారు పడుకో. అక్క, హలో, ఏంటి నీ చెల్లెలతో వస్తాను అని చెప్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలేంటి? నీ చెల్లికి ఏమైనా పెళ్లి కుదిరిందా? మీకెవ్వరికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్ళలా అయిపోతుంది? బాయ్ ఫ్రెండ్తో తిరిగి బక్రా ఏమైనా అయిందా ఏంటి? అందుకే కంగారుగా మూడో ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారా? చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. నా చెల్లికి పెళ్లి అని నేను నీకు చెప్పానా? నీకు చెప్పానా? ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? కేసు పెట్టనా? హే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇది మీ రాజస్థాన్ కాదు, మీ జైపూర్ అంతకన్నా కాదు, మా ఏలూరు. ఇక్కడ నీ పరపతి, నీ డబ్బు ఏది పనిచేయవు. ఇక్కడ జనానికి ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే కావాలి. నేను ఇంకా ఎస్ఐ అవ్వలేదన్నావు కదా. నువ్వు నా బండిని గుద్దావని నా మిర్రర్ని పగలగొట్టి నీ మీద కేసు పెట్టి 5 నిమిషాల్లో లోపల ఇస్తాను. జాగ్రత్త. నేను ఇక్కడ గొడవ పడుతూ ఉన్నాను. అక్కడ సునైనా ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇప్పుడేం చెప్పాలి? హలో హలో సునైనా, మీరు ఇంకా ఆఫీస్కి రాలేదు? ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే సార్. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారా? అరే ఏంటండి ఇది? మీరు ఇన్ టైంలో ఆఫీస్కి వస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. లేదంటే లేదని చెప్పాను కదా. మరి మీరు ఇంకా బయలుదేరకపోవడం ఏంటి? చూడండి, మీరు ఎంత టాపర్ అయినా టైం పంక్చువాలిటీ లేనప్పుడు మేము మీకు జాబ్ ఇవ్వలేం. అయ్యో, అలా అనకండి సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఒక 20 minutesలో నేను అక్కడికి వచ్చేస్తాను. సరే రండి. ఒక్క నిమిషం లేట్ అయినా
మీరు మంచి ఆఫర్ మిస్ చేసుకున్నట్టే. వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు వెళ్ళాలి. నేను ఒక్కదాన్నే వెళ్ళగలనా? నువ్వు కూడా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది అని నమ్ము. ఎవరు తోడున్నా లేకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్ళటం అలవాటు చేసుకో. భయం ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళాల్సిందే. వెళ్తాను. అమ్మా, నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది, నేను బయలుదేరుతున్నాను. అదేంటమ్మా, కళ్యాణి ఇంకా రాలేదు కదా? కళ్యాణి అక్క వచ్చే వరకు ఎదురు చూస్తే ఇక నేను వెళ్లాల్సిన పని లేదు. టైం లేదమ్మా, నేను వెళ్ళిపోవాలి. అదేంటమ్మా, ఒక్కదానివే ఎలా వెళ్తావు? చాలా మంచి ఉద్యోగం అమ్మా, టైంకి వెళ్ళకపోతే పోతుంది. టైంకి వారాహి కూడా ఇంట్లో లేదు. ఇందాకే చెప్పుంటే వాళ్ళని ఉండమని చెప్పేదాన్ని కదా. ఏం పర్వాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఒక్కదానివేనా? ఆహా, వద్దు. అదేంటమ్మా, మాటి మాటికి దానికి ధైర్యం లేదు, పిరికిది అంటుంటావు కదా. జీవితంలో మొదటిసారి ధైర్యం చేసి బయటికి వెళ్తుంటే నువ్వే అడ్డుపడతా ఎలా? వెళ్ళనివ్వే. అది కాదు పిన్ని. నువ్వు ఆగు. సునైనా, నువ్వు వెళ్ళవే. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అడ్రస్ చెప్పి వెళ్ళు. అదేనమ్మా, బాయ్స్ కాన్వెంట్ వెనుక శ్రీనివాస అపార్ట్మెంట్ ఉంది కదా, దాంట్లో 4th ఫ్లోర్లో ఆఫీస్. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే, వస్తానమ్మమ్మా. జాగ్రత్తమ్మా. సరే. అబ్బా, ఏం కాదులేవే, నువ్వు కూర్చో. ఇదిగో అందివు, రా. అంకుల్, చరణ్ అయితే ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. నా గురించా? అవును అంకుల్. అయినా ఎందుకంత సర్ప్రైజ్ అవుతున్నారు? మీతో కలిసినప్పుడు నా గురించి మాట్లాడేంత ఖాళీ ఉంటుందా? మాట్లాడుకోవడం తప్ప మాకింకేం పని ఉంటుంది అంకుల్. చరణ్ బాగా మాట్లాడతాడు. చరణ్ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు అంకుల్. ఎప్పుడు నాన్న చాలా మంచోడు, నాన్న గ్రేట్ అని చెప్తాడు అంకుల్. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడిగమ్మా. చరణ్ వాళ్ళ మమ్మీ చనిపోయాక మీరు మళ్ళీ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? వాడు నా ప్రాణానికి ప్రతిరూపం అమ్మా. నేను పెళ్లి చేసుకుంటే నేనే హ్యాపీగా ఉంటాను. కానీ నా ప్రాణానికి నేను దూరమైనట్టేగా. అప్పుడు నేను పెళ్లి చేసుకుని ఏంటమ్మా యూజ్? నా కొడుకంటే నేనే కదమ్మా, వేరే ఎవరో కాదు కదా. అబ్బా అంకుల్, టచ్ చేశారు అంకుల్. అంకుల్, చరణ్ కూడా మీలాగే చాలా బాగా మాట్లాడతాడు. మరి మా చరణ్ బాబు అంటే మామూలు అనుకుంటున్నారా? అదిగో చరణ్ బాబు వచ్చేసాడు. రండి.
లోపలికి వెళ్దాం. రా. రండి ప్లీజ్. ప్లీజ్. హాయ్ చరణ్. హాయ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి చెల్లెల్ని తీసుకొచ్చావు? ఏదైనా పనుందా? లేదు సార్. డాడ్, వాళ్ళని నేనే తీసుకొచ్చాను. నువ్వా? ఎందుకు తీసుకొచ్చావు? నా ఫ్రెండ్స్ కోసం డాడ్. నీ ఫ్రెండ్స్ కోసం వాళ్ళని తీసుకురావడం ఏంటి? వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్షిప్ కలుపుతున్నావా ఏంటి? డాడ్, ఏం డాడ్, ఒక్క నిమిషం ఉండొచ్చు కదా, అన్నింటికీ తొందరేనా మీకు? సునైనా ఇందాకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిందమ్మా. ఎవరు తీసుకెళ్లారు? సునైన ఒక్కతే వెళ్ళింది. మీరు ప్లాన్ చేసినట్టే మన పెట్టుడు ఆఫీస్కి సునైన వచ్చింది. ఆమెను ఆఫీస్ రూమ్లోకి పంపించి లాక్ చేశాను. సునైన ఫోన్ పనిచేయకుండా సిగ్నల్ జామర్ కూడా పెట్టేశాను. సునైన గుండాగిపోయి చేస్తుంది.